పెసరట్టుకి నానబెట్టుకున్నాను. ఎలా నానబెట్టాను, ఎలా చేసుకోవాలి మొత్తం డీటెయిల్ బ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను. ఇంకా నిత్య పూజ ఆవు నెయ్యి వేసుకొని ఇంకా వేరేవి కూడా నువ్వుల నూనె వేసుకొని దీపారాధన చేసుకున్నా. పొద్దున్నే చేసుకుంటే దామోదర వత్తి అంటారు. ఏకాదశి కదా ఈరోజు. నిన్న వనభోజనాలకు కూడా వెళ్ళాను. ఏకాదశి 11 పువ్వులు 11 పూలతో దీపారాధన అమ్మవారి ముందు చేసుకున్నాను. ఇంకా నేను షార్ట్ పెట్టాను విసిరికాయ స్టోరేజ్ ఎలా చేసుకోవాలి అని తనని చెప్పాను. నిన్న షార్ట్ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. పూజ కూడా కంప్లీట్ అయింది. ఉసిరికాయలు కూడా చల్లారిపోయినాయి. అవి మనం గాజు దాంట్లో స్టోరేజ్ చేసుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుంది. నేను చూసి వేరే దాంట్లో మార్చాక అప్పటి వరకు గిన్నెలో ఎందుకని ఇలా డబ్బాలోకి వేసి పెట్టేసుకున్నాను. ఆ వాటర్ యూస్ చేసుకోవచ్చు, లేదనంటే కనుక ఆ వాటర్ని కూడా తీసేయచ్చు. ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకుంటే డైలీ ఒక కాయ తింటే చాలా మంచిది. ఇక్కడ ఎన్షూర్ తాగుతున్నాను వేడి నీళ్ళతోటి.